భారత రాష్ట్రపతి ఈ పేరు వినగానే మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. అసలు ఈ పదవికి ఉన్న అధికారాలేంటి, వీరిని ఎలా ఎన్నుకుంటారు? సరే, ఈరోజు మన విశ్లేషణలో ఈ కీలకమైన విషయాలన్నింటినీ వివరంగా చూద్దాం. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు అని అడగ్గానే చాలామంది వెంటనే ప్రధానమంత్రి అంటారు. ఏమో, అది నిజమే అనిపించొచ్చు, కాని రాజ్యాంగం ప్రకారం చూస్తే దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతిది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఇద్దరి పాత్రల మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ తేడా ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు రాష్ట్రపతి, దేశానికి అధినేత అంటే హెడ్ ఆఫ్ స్టేట్. మరోవైపు ప్రధానమంత్రి, ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే అంటే హెడ్ ఆఫ్ గవర్నమెంట్. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రపతి దేశానికి ప్రతీకైతే ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకుడు. సరే, రాష్ట్రపతి దేశాధినేత అన్నాం కదా, కాని కేవలం ఆ ఒక్క మాటతో సరిపెట్టలేం. అసలు ఆ పదవికున్న అసలు అర్థమేంటి, దాని వెనుకున్న ప్రాముఖ్యత ఏంటి, కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి కొన్ని చాలా ముఖ్యమైన బాధ్యతలు, గుర్తింపులు ఉన్నాయన్నమాట. 1. వాళ్లు మన దేశానికి అధినేత. 2. భారతదేశ ప్రథమ పౌరుడు. 3. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగం. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. రాష్ట్రపతి పదవి మన గణతంత్రానికి అంటే మన రిపబ్లిక్కి అసలైన చిహ్నం. ఎందుకంటే మన దేశంలో అత్యున్నత పదవి వారసత్వంగా రాదు, ప్రజల ప్రతినిధుల చేత ఎన్నుకోబడుతుంది అనే గొప్ప సూత్రాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఓకే, ఇంతటి ఉన్నతమైన గౌరవప్రదమైన పదవికెన్నికయ్యేది ఎవరు? అసలు ఆ పదవికి పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఆ ప్రయాణంలో మొదటి అడుగు అదే గదా. ముందుగా ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా కొన్ని అర్హతలు పెట్టారు. మొదటిది, ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. రెండోది, కనీసం 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. మూడోది, లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడానికి కావలసిన అన్ని అర్హతలు ఉండాలి. ఇక చివరిగా చాలా ముఖ్యమైనది, ఎలాంటి లాభదాయక పదవిలో అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మనం అంటే సాధారణ ప్రజలు నేరుగా వెళ్లి ఓటు వెయ్యం. ఇదొక పరోక్ష ఎన్నిక. మరి అలాంటప్పుడు సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది, మనందరి తరపున రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానమే ఎలక్టోరల్ కాలేజ్. ఇదొక ప్రత్యేకమైన ఓటర్ల బృందమన్నమాట. ఈ బృందంలో ఎవరుంటారంటే పార్లమెంట్ ఉభయ సభలకు అంటే లోక్సభ, రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులు, అలాగే అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు. అంతేకాదు, ఢిల్లీ మరియు పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికైన సభ్యులు కూడా ఇందులో భాగమే. ఇప్పుడు ఈ తేడాను జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ముఖ్యం. ఎవరు ఓటు వేస్తారు? పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన ప్రతినిధులు మాత్రమే. మరి ఎవరు ఓటు వేయరు? రాష్ట్రపతి లేదా గవర్నర్ చేత నామినేట్ చేయబడిన సభ్యులు, అలాగే రాష్ట్రాల్లో ఉండే శాసనమండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీలు. వీరికి ఓటు హక్కు ఉండదు. సో కీవర్డ్ ఏంటంటే ఎన్నికైన సభ్యులు. సరే, ఎన్నిక ప్రక్రియ చూసాం. మరి ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారికి రాజ్యాంగం ఇచ్చిన అధికారాలేంటి? వాళ్ల పాత్ర ఎంత విస్తృతమైనదో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అధికారాలను చూసి తెలుసుకుందాం. మొదటిది, కార్యనిర్వాహక అధికారం. సింపుల్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని అధికారికంగా రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది. అంతేనా? కాదు. దేశంలోనే అత్యంత కీలకమైన పదవుల్లో నియామకాలు చేసేది కూడా రాష్ట్రపతే. ప్రధానమంత్రి దగ్గర్నుంచి రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వరకు వీరందరినీ నియమించేది రాష్ట్రపతే. ఇక శాసనపరమైన అధికారాల విషయానికొస్తే రాష్ట్రపతి పార్లమెంటులో ఒక అంతర్భాగం. లోక్సభ, రాజ్యసభలతో పాటు రాష్ట్రపతి కూడా పార్లమెంటులో భాగమే. అందుకే పార్లమెంటు ఉభయ సభల్లో ఒక బిల్లు పాసైనా సరే అది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి సంతకం తప్పనిసరి. వారి ఆమోదం లేకుండా ఏ బిల్లు కూడా చట్టంగా మారదు. ఇక సైనిక అధికారాలు. మన రాష్ట్రపతి భారత రక్షణ దళాలకు సర్వసైన్యాధ్యక్షుడు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి ఆయనే సుప్రీం కమాండర్. ఇది చాలా లాంఛనప్రాయమైనప్పటికీ అత్యంత గౌరవప్రదమైన, శక్తివంతమైన పాత్ర. ఇప్పుడు మనం చూడబోయేది రాష్ట్రపతికి ఉన్న అత్యంత విశిష్టమైన అధికారాల్లో ఒకటి. అదే న్యాయాధికారం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని ఇస్తుంది. అంటే
కోర్టులు విధించిన ఏ శిక్షనైనా తగ్గించడం, వాయిదా వేయడం లేదా పూర్తిగా రద్దు చేసే అధికారం వారికి ఉంటుంది. ఇది చాలా పెద్ద బాధ్యత. క్షమాభిక్ష అధికారం గవర్నర్కు కూడా ఉంటుంది కదా అనిపిస్తోంది. కాని రాష్ట్రపతికి గవర్నర్కు మధ్య ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన తేడాలున్నాయి. ఒకటి, సైనిక కోర్టులు అంటే కోర్ట్ మార్షల్ విధించిన శిక్షల విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది, గవర్నర్కు లేదు. ఇక రెండోది, మరీ ముఖ్యమైనది, మరణశిక్షను పూర్తిగా క్షమించే అధికారం కూడా కేవలం రాష్ట్రపతికే ఉంది. సరే, ఇన్ని అధికారాలున్నాయి కదా, మరి రాష్ట్రపతి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే? దానిక్కూడా మన రాజ్యాంగంలో ఒక సమాధానం ఉంది. అదే మహాభియోగం లేదా ఇంపీచ్మెంట్. ఇది రాష్ట్రపతిని జవాబుదారీగా ఉంచే ఒకే ఒక్క అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. మహాభియోగం ప్రవేశపెట్టడానికి రాజ్యాంగం చెప్పిన ఏకైక కారణం రాజ్యాంగ ఉల్లంఘన. కాని ఇక్కడే సామే ఇంట్రెస్టింగ్ ఏందంటే, అసలు రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏమిటి అని మన రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు. దాన్ని పార్లమెంటు విచక్షణకే వదిలేశారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు చూడండి, ఎన్నికకు మహాభియోగానికి మధ్య ఓటింగ్లో ఎంత పెద్ద తేడా ఉందో. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు, కానీ నామినేటెడ్ ఎంపీలు వేరు. అదే వారిని తొలగించేటప్పుడు అంటే మహాభియోగంలో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు, కానీ నామినేటెడ్ ఎంపీలు ఓటు వేస్తారు. ఎందుకిలా? ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది దేశం మొత్తానికి సంబంధించింది కాబట్టి రాష్ట్రాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. కానీ మహాభియోగం అనేది కేవలం రాజ్యాంగ ఉల్లంఘన అనే ఆరోపణపై జరుగుతుంది. అది కేంద్రానికి సంబంధించిన విషయం. అందుకే కేవలం పార్లమెంటు సభ్యులే నిర్ణయం తీసుకుంటారు. మరి ఇంత కఠినమైన ప్రక్రియ ఉంది కదా, ఇప్పటివరకు ఎంతమంది భారత రాష్ట్రపతులను మహాభియోగం ద్వారా తొలగించారు? ఆ సంఖ్య 0. అవును, ఇప్పటివరకు ఒక్క భారత రాష్ట్రపతిని కూడా మహాభియోగం ద్వారా తొలగించలేదు. ఇది మన రాజ్యాంగ వ్యవస్థ ఎంత స్థిరంగా ఉందో చూపిస్తుంది. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎన్నిక, అధికారాలు, తొలగింపు ప్రక్రియ, వీటన్నిటి తర్వాత మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్నేంటంటే, ఇంతకీ రాష్ట్రపతి పదవి ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే రాష్ట్రపతి కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక పదవి కాదు. అది మన గణతంత్ర వ్యవస్థకు మూల స్తంభం. దేశంలో అత్యున్నత పదవిలో కూర్చునే వ్యక్తి వారసత్వంగా వచ్చిన రాజు లేదా రాణి కాదు, మన ప్రతినిధుల చేత ఎన్నుకోబడిన ఒక సాధారణ పౌరుడు అనే గొప్ప ఆదర్శానికి రాష్ట్రపతి పదవి నిలువుటద్దం. కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాష్ట్రపతి కేవలం నామమాత్రపు, లాంఛనప్రాయమైన అధినేత, లేక క్లిష్ట సమయాల్లో మన రాజ్యాంగానికి అసలైన సంరక్షకుడా? ఈ శక్తివంతమైన, అదే సమయంలో సంక్లిష్టమైన పాత్ర యొక్క నిజస్వరూపమేమిటి? ఆలోచించండి.